హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు వచ్చేసి ఏప్రిల్ 21 అనమాట. మార్నింగ్ వెళ్ళి ఎగ్జామ్ రాసేసి వచ్చాను. ఇంకా మా బ్రాంచ్ రిలేటెడ్ ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి అనమాట. ఫోన్కి నోటిఫికేషన్ వస్తే రికార్డింగ్ అవుతుందో లేదో అర్థం కావట్లేదు గైస్. ఒక్క నిమిషం. అమ్మయ్య, రికార్డ్ అవుతుందన్నమాట. అసలు ఈరోజు ఇన్సిడెంట్ ఏం జరిగింది అని అంటే, నేను మార్నింగ్ ఫస్ట్ షిఫ్ట్కి వెళ్ళిపోయాను అనమాట. అంటే జూనియర్స్కి 6:30కి అలా ఉంటుంది, ఎందుకంటే జూనియర్స్కి హాఫ్ డేస్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు 6:30కి బస్ ఎక్కినప్పుడు 7:30 అంతేనా, 6:10 కల్లా బస్ ఎక్కితే 7 కల్లా కాలేజ్ దగ్గరికి వెళ్తారు. కాలేజ్ ఏంటంటే 7 నుంచి వాళ్ళకి 12:30 దాకా ఉందన్నమాట. సరే, అది బాగానే ఉంది. నేను మాకు ఎగ్జామ్ ఉంది కాబట్టి మాకు 7:45 ఎక్కమన్నారు బస్సు. కాబట్టి నేను 6:20కి అలా రెడీ అయ్యి వెళ్ళిపోయాను అనమాట. మార్నింగ్ వెళ్ళాను, కూర్చున్నాను. అంటే ఒక స్పెసిఫిక్గా ఒక రూమ్లో కూర్చొని చదువుకొని, ఇంకా నేను ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాను. ఎగ్జామ్ రాసేసాను, కంప్లీట్ ఓకే. సపోజ్ హోనే కదా, ఏం జరిగిందంటే కాలేజ్ బస్ దింపేసిద్ది 11 మా సౌండ్ ఎగ్గి మా 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 సౌండ్ తగ్గి మా సౌండ్ తగ్గి మా. అయితే ఏం జరిగిందంటే కాలేజ్ నుంచి ఇంటికి వస్తున్నాను. కాలేజ్ నుంచి ఇంటికి వస్తా కొద్దిగా మనం ఎలాగో ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాం. నేను ఫోన్పే వాడుతూ ఉంటాను. 2 బ్యాంక్ అకౌంట్స్ ఉంటే సెకండ్ బ్యాంక్ అకౌంట్ యూనియన్ బ్యాంక్లో ప్రతిసారి ఎందుకో మైనస్ అవుతుంది ప్రతి మంత్. అంటే ఇప్పుడు సపోజ్ 10 రూపీస్ ఉన్నాయి అనుకో, -15 మైనస్ అని చూపించింది. సరేలే, దానికి మనీ కొట్టేసిన తర్వాత 0 అయిపోయింది, అంతా బాగానే ఉంటుంది. సరే అంటే ఏంటంటే, మాకు యూనియన్ బ్యాంక్ సరౌండింగ్స్లో ఉండదు కాబట్టి నేను ఎస్బీఐ ఏటీఎం ఉంటే అక్కడికి వెళ్ళి ఏటీఎం కార్డ్ పెట్టి చెక్ చేసుకుంటాను అనమాట. ఓకే, అది బాగానే ఉంది. దానివల్ల కట్ అవుతున్నా పర్లేదు. సరే, నేను యూనియన్ బ్యాంక్లో 113 రూపీస్ ఉండాలి, చెప్పాలంటే 113 రూపీస్ ఉండాలి. నేను ఇద్దరం మా ఫ్రెండ్ నేను వెళ్తా, సరే రసీదు అవుతామని చెప్పేసి ఆగి నేను ఫోన్పే చేద్దాం అనుకుంటే, అసలు అకౌంట్లో చూసుకుంటే -122 రూపీస్ మైనస్ అయిపోయింది. సరేండి, దాని పక్కనే సంగం డైరీలో తాగుదాం అనుకుంది లస్సీ. దాని పక్కనే యూనియన్ బ్యాంక్ ఉందన్నమాట. యూనియన్ బ్యాంక్కి వెళ్ళాను. సరే, ఇది పరిస్థితి. ఇలాగా మనీ మైనస్లో అకౌంట్లో బ్యాలెన్స్ మైనస్లో చూపిస్తుంది, ఏంటి అని అడిగితే ఆయన ఏమన్నారు, ఒకసారి బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పన్నారు. బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పడానికి నా దగ్గర ఫోటో లేదు, ఏం లేదు. అంటే బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఫోటో లేదు, ఏం లేదు. సార్ నెంబర్ తెలియదారంటే సార్ ఆధార్ కార్డ్ నెంబర్ తప్పమన్నారు. నాకు ఆధార్ కార్డ్ నెంబర్ పర్ఫెక్ట్గా గుర్తుండిపోయింది, నా ఆధార్ కార్డ్ నెంబరు. ఒకసారి సరే ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పిన తర్వాత చెక్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు అసలు గుర్తులేదు. ఏంటంటే పాస్బుక్ తీసుకున్న తర్వాత ఇంటికి ఏటీఎం కార్డు వచ్చింది. సరే, ఫస్ట్ది ఏటీఎం కార్డు వచ్చిందా రాలేదనే ఇంటిమేషన్ కూడా నాకు తెలియదు. సెకండ్ టైం మళ్ళీ చెప్పారు. అంటే నాకు ఎలా ఉందంటే, నాకు అసలు ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు, ఇంటికి వచ్చింది అన్నారు ఏటీఎం కార్డు. ఓకే, అంటే అది తీసుకొని 1 year అవుతుంది కాబట్టి అకౌంట్ ఓపెన్ చేసి నేను గుర్తుపెట్టుకోలేదు పర్టికులర్గా. ఓకే, ఏటీఎం కార్డు ఫస్ట్ టైం రాలేదు, సెకండ్ టైం వచ్చింది అని చెప్పేసి. సరే, ఏటీఎం కార్డు వచ్చింది, మనం వాడుతున్నాం, అంతా బాగానే ఉంది. ఏంటి సార్ ఇలాగ మనీ మైనస్ అయింది అని అంటే, మామూలుగా 15 రూపీస్ ప్రతి మంత్ -15 అలా మైనస్ అయ్యేది. ఏంటంటే వేరే ఏటీఎంలోకి వెళ్ళి యూనియన్ బ్యాంక్ కార్డు వాడామనుకో, యూనియన్ బ్యాంక్ ఏటీఎం కార్డు వాడితే మనీ కట్ అవచ్చు. ఎందుకంటే మోర్ దాన్ 3 ట్రాన్సాక్షన్స్ చేయకూడదు అనమాట. రోజు 3 ట్రాన్సాక్షన్సే చేయగలరు. అంటే ఏటీఎం కార్డు పెట్టి డబ్బులు తీయడం వేరే బ్యాంక్ ఏటీఎంస్లో. సరే, అది బాగానే ఉంది. సార్, ఇది -122 రూపీస్ ఎందుకు మైనస్ అయినా అని అడిగా. నీది సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఉందమ్మన్నాడు. సైబర్ క్రైమ్ కంప్లైంట్ నా దానికి ఎందుకు ఉండిచ్చారంటే, నీకు సంథింగ్ అన్యూజువల్ ట్రాన్సాక్షన్ జరిగినాయి అన్నారు. ఓకే, అన్యూజువల్ ట్రాన్సాక్షన్ ఏం జరిగినాయి అని నేను అనుకొని నేను నా బ్యాంక్ హిస్టరీ ఓపెన్ చేశాను అనమాట. నా అకౌంట్ బ్యాలెన్స్ అంటే ఎవరికి ఎంత పేమెంట్ చేశాను అనేది స్టేట్మెంట్ చూసుకుందాం అనుకున్నాను. అడిగితే రీసెంట్ అంటే అది స్టార్టింగ్ నేను అకౌంట్ ఓపెన్ చేసాము, నాకు మా ఫాదర్ 13,000 కొట్టారు. 13,000 ఎందుకు, ఓవరాల్గా అకౌంట్ కొద్దిగా ఇనీషియల్ స్టార్ట్ కదా, 13,000 కొట్టారండి. ఇంట్లో గ్రోసరీస్ అయినా సంథింగ్, గ్రోసరీస్ నా బట్టలు తీసుకోవడానికి సంథింగ్ 13,000 కొట్టారు. 13,000 కొట్టినప్పుడు విషయం ఏం జరిగింది, మా డాడీ ఒక చోట వాళ్ళ ఓనర్ కొట్టారనమాట. మా డాడీ ఏంటంటే ఒక చోట వర్క్ చేస్తారు, ఆ వర్క్ చేసే దగ్గర వాళ్ళ ఓనర్ కొట్టారనమాట. ఓనర్ కొట్టినప్పుడు ఏం జరిగింది, 13,000 కొట్టారు. అయితే ఆ ఓనర్కి ఎక్కడి నుంచి వస్తాయి, కస్టమర్స్ దగ్గర నుంచి వస్తాయి కదా. అక్కడ అన్యూజువల్ ట్రాన్సాక్షన్ జరిగింది. అంటే ఇప్పుడు నేను ఒకరికి కొట్టపోయి ఇంకొకరికి కొట్టాను అనమాట. ఆ డబ్బులు ఏంటి, ఒకరికి కొట్టపోయి ఇంకొకరికి కొడితే అది ఓనర్ అనుకోండి, మా డాడీ వాళ్ళ ఓనరు. ఆయన ఏం చేశాడు,
మా డాడీ శాలరీ ఇవ్వాలి కాబట్టి అది నాకు కొట్టాడు అనమాట. శాలరీ 13,000 కాదు, కాకపోతే శాలరీ 13,000, శాలరీలో నుంచి 13,000 నాకు కొట్టారనమాట. అయితే ఏం జరిగింది, ఆ అన్యూజువల్ ట్రాన్సాక్షన్ జరగడం వల్ల వాడేం చేశాడు, ఎవరు ఫస్ట్ ఇనీషియల్గా నేను ఎవరికైతే ట్రాన్సాక్షన్ చేయాలో వాళ్ళకి చేయలేదు కదా, ఓనర్కి చేశాడు. ఓనర్ అనే ఆయన నాకు చేశారనమాట. అయితే ఏం జరిగింది, తను సైబర్ క్లైమ్ కంప్లైంట్ సంథింగ్ ఏదో ఇచ్చి ఉన్నాడు. ఏంటంటే సంథింగ్ ఉంటుంది కదా, వేరే వాళ్ళకి పేమెంట్ వెళ్ళిపోయింది, ఐ వాంట్ రైజ్ ఏ కంప్లైంట్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడానికి ఉండిద్ది అనమాట. అందువల్ల మాకు మైనస్ అయిందేమో అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఒక పర్సన్ నేనే ఉన్నాను, నేను ఒకరికి ట్రాన్సాక్షన్ చేయబోయి ఇంకొకరికి ట్రాన్సాక్షన్ చేశాను, నేను మళ్ళీ కంప్లైంట్ రైజ్ చేశాను ఫోన్పేలో, నేను ఇలా వేరే వాళ్ళకి అన్యూజువల్గా పంపించాను అని చెప్పేసి. అప్పుడు ఏమైంది, మా ఫ్రెండ్ అకౌంట్లో 200 ఉంటే నేను 300 కొడితే 300 వెళ్ళిపోయింది. నా దగ్గర 300 ఉన్నాయి, నేను ఒకరికి కొట్టబోయి వేరే వాళ్ళకి కొట్టాను, మా ఫ్రెండ్ కొట్టబోయి వేరే వాళ్ళకి కొడితే వాళ్ళ అకౌంట్లో 200 ఉంటే నేను 300 కొట్టాను. 300 వాళ్ళది 500 అయిపోయింది కదా. 500 అయిపోయిన తర్వాత నేను కంప్లైంట్ రైజ్ చేసిన తర్వాత వాళ్ళు కొన్ని రోజులకి, అంటే కంప్లైంట్ రైజ్ చేయగానే ఎమ్మంటే జరగదు కదా, నిదానంగా జరిగింది. ఒక 2-3-10 days ఆగిన తర్వాత వాడేంటి, సపోజ్ తెలుసో తెలియకో ట్రాన్సాక్షన్ ఓకే నా అకౌంట్లో ఎంత ఉందని తెలుసో తెలియకో వాడేంటి ఆ 500 ఖర్చు పెట్టేశాడు. 500 ఖర్చు పెట్టేసరికి ఏం జరిగింది అంటే అక్కడ -300 పడిపోయింది అనమాట. ఎందుకంటే వీడు సైబర్ క్రైమ్ ఇప్పుడు నేను సైబర్ క్రైమ్ కంప్లైంట్ రైజ్ చేశాడు కాబట్టి వాడి అకౌంట్ వాడి మనీ వాడికి తిరిగి రావడానికి ఇప్పుడు తనేంటి ఆ -300 అనేది ఉంది కదా, వాడి అకౌంట్లో వేరే తను ఆ డబ్బులు మళ్ళీ 300 వేస్తే న్యూట్రల్ అయిపోయింది కదా, జీరో కింద. అప్పుడు ఆ 300 మైనస్ అయిందంతా నాకు వచ్చేసిద్ది అనమాట. అలాగా విషయం ఏం జరిగింది, పొరపాటున ఎవరో వేరే వాళ్ళకి కొట్టబోయి నాకు కొట్టేసరికి ఏం జరిగిందంటే నా అకౌంట్ మైనస్లోకి వెళ్ళింది. ఇప్పుడు నాకు పాయింట్ తెలుసు, ఒకసారి నేను ట్రూత్ చెప్తాను, నాకు ఒకసారి 300 రూపీస్ పడ్డాయి నా అకౌంట్లో. నేనేం చేశాను, నాకు అర్థమైంది, నేను ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ ఎక్కువ వాడినా. ఎందుకంటే ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ ఉంది, నా స్టేట్ బ్యాంక్ అకౌంట్. సెకండ్ది యూనియన్ బ్యాంక్ అకౌంట్. సరేలే అంతా బాగానే ఉంది కదా, యూనియన్ బ్యాంక్ అకౌంట్లో చెక్ చేసుకుంటే ఒకసారి 300 ఎక్స్ట్రా వస్తున్నాయి. నేనేం చేశాను, అది ఆటోమేటిక్గా మనీ కట్ చేసేసుకుండిద్దిలే, వేరే వాళ్ళు ఎవరో కొట్టుంటారులే అని చెప్పి నేను అసలు కదిలేదు. అది సరే అంత బాగానే ఉంది, డబ్బులు కట్ అయినా కట్టలేదా అంటే అంత పద్దాకలు చూడం కదా. ఇప్పుడు ఒక 1000 రూపీస్ ప్రతి మంత్ పెట్టుకుంటా ఉంటే చూసుకోవచ్చు. దాంట్లో ఏంటంటే కొద్దిగా హెవీ ట్రాన్సాక్షన్, ఎందుకంటే ఇంట్లో కావాల్సిందైనా ఏదైనా సంథింగ్ ఏదైనా గ్రోసరీకి సంబంధించి నాకు కొడతా ఉంటారు మా డాడీ, ఏదైనా కావాలి అని అంటే. నేనేం చేస్తాను, ఒకవేళ తీస్తే ఏటీఎంలో నుంచి డైరెక్ట్ మనీ డ్రా చేసుకుంటాను, లేకపోతే ఏంటంటే ఆన్లైన్ పేమెంట్స్ ఎక్కువ చేస్తూ ఉంటాను. ఆన్లైన్ పేమెంట్స్ చాలా ఉంటాయి, అంత స్పెసిఫిక్గా చూస్తూ ఉండలేం కదా. ఇప్పుడు లాస్ట్ పాయింట్ ఏం జరిగింది అని అంటే, వేరే వాడికి కొట్టబోయి మనకు తెలిసిన వాళ్ళు కొడితే వాళ్ళు మనకు ఆ డబ్బులు కొడితే మనకు మైనస్ అవ్వటం మొదలైందనమాట. అది నాకు అర్థమైంది పొద్దున ఆ యూనియన్ బ్యాంక్ ఎంప్లాయ్ చెప్పిన దాన్ని బట్టి. అది సంగతి. ఈరోజు పొద్దు నుంచి అదే ఆ థాట్ ప్రాసెస్లోనే ఉన్నాను, మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏందని గూగుల్లో కూడా సెర్చ్ చేసి అంతా చూస్తున్నాను. అసలు ఏంటి, ఎందుకు మైనస్కి వెళ్ళిపోయింది, సరే 113 ఉన్నది కాస్త, సరే 113 మైనస్ వెళ్ళిపోయినా పర్లా, 113 ఉన్నది కాస్త 113 మొత్తం పోయినా పర్లా, 113 మొత్తం పోయి నాకు మళ్ళీ 122 రూపీస్ ఉన్నాయి. సరే ఇంకెంత మైనస్లో ఉంది సార్ అంటే 1000 రూపీస్ మైనస్లో ఉందంట, 1050 రూపీస్ మైనస్లో ఉందంట. అసలు ఫస్ట్ మిస్ అయిపోతే వాళ్ళదా మంద తప్పు. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ నుంచి బ్యాంక్ వాళ్ళు మనకు పంపిస్తారు ఏటీఎం కార్డు, మన ఇంటికి రాకపోతే మన తప్పు ఎలా అయింది? పోస్ట్ ఆఫీస్లో వెళ్ళి ఎంక్వైరీ చేయటమో, లేకపోతే అక్కడ సరే బ్రాంచ్కి వెళ్ళాను, యూనియన్ బ్యాంక్ ఆ బ్రాంచ్కి వెళ్ళాను, వెళ్ళి ఇలా రాలేదని చెప్తే దేర్ ఫాల్ట్. కావాలంటే ఒకసారి వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో కనుక్కోమని మనం కనుక్కుంటాం కదా. సరే ఆ డబ్బులు ఏటీఎం కార్డుది కట్ అయిపోయింది అని అన్నారు. కట్ అయిపోయినా కానీ నేను ఆల్రెడీ దగ్గర 3-4 months నుంచి పే చేస్తున్నాను అనమాట. 25, 30, 15, 70 అలా కట్ అయ్యింది. 4 months, 1 year అయింది అకౌంట్ తీసుకుంటా. ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ అన్నీ లైఫ్లో వస్తూ ఉంటాయి అనమాట. ఆబ్వియస్లీ స్టూడెంట్గా ఐ వాంట్ టు షేర్ ఎవ్రీథింగ్, కాబట్టి ఈరోజు ఇలా జరిగిందని మీతో షేర్ చేసుకుంటాను అనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎగ్జామ్ బాగానే రాశాను గైస్. ఈ నెక్స్ట్ ఎగ్జామ్ కూడా ఇప్పుడే ప్రిపేర్ అవుతున్నాను, ఇప్పుడే బ్యాగ్ ముందు పెట్టి కూర్చున్నాను అనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్. బాయ్. కలజోడు ఇప్పుడే తీసేసాను. రోజు పెట్టుకొని వీడియోలో మాట్లాడలేదు కాబట్టి ఏదో ఒక్కొక్కసారి పెట్టుకోవాలి కాబట్టి పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకోటి వచ్చేసి రేపు మార్నింగ్ కూడా 6:20 కల్లా బయలుదేరుతాను. ఐ విల్ ట్రై టు డూ వ్లాగ్. ఓకేనా, బాయ్. చచ్చిపోమంటావా చెప్పు, చచ్చిపోమంటావా? ఎందుకు ఇట్లా టార్చర్ పెడుతున్నావు నన్ను చెప్పు, ఎందుకు? వై? వాట్ ఆర్ యూ గెయినింగ్?